యోనా ప్రార్థన. ఈ ప్రార్థన బైబిల్లోని యోనా గ్రంథములో 2వ అధ్యాయంలో ఉంది. యోనా దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఓడలో పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఒక పెద్ద తుఫాను వస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద చేప కడుపులో 3 పగళ్ళు 3 రాత్రులు గడిపిన తరువాత దేవునికి యోనా ప్రార్థన చేస్తాడు. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగున ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించినావు. యోనా 2వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు అద్భుతంగా యోనాను కాపాడతాడు. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కివేసెను. యోనా ప్రార్థనలోని ముఖ్యమైన అంశములు: యోనా తన కష్టకాలములో దేవునికి ప్రార్థించాడు. 2వదిగా, దేవుడు తన ప్రార్థన విన్నాడని విశ్వసించాడు. 3వదిగా, తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు తనకు సహాయాన్ని పంపిస్తాడని విశ్వసించాడు. కాబట్టి యోనా ప్రార్థన ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, కష్ట సమయంలో దేవునికి ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయన మన ప్రార్థనలు వింటాడని నమ్మాలి. ఆయన తప్పక సహాయాన్ని పంపిస్తాడని విశ్వాసం ఉంచాలి. కీర్తనాకారుడు చెప్పినట్టుగా, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. కనుక మన కష్టములో, మన శ్రమలో ఆయన వైపు చూస్తూ ప్రార్థన చేసి దేవుడు ఖచ్చితంగా సహాయాన్ని పంపిస్తాడని నమ్మి విశ్వసిస్తే తప్పక ఆయన సమయానికి తన సహాయాన్ని పంపించి మనల్నందరినీ విడిపిస్తాడు. కనుక నమ్మి విశ్వసించి యోనా వలె ప్రార్థన చేద్దాం.